వెల్కమ్ బ్యాక్. నిన్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 3.4 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. వివిధ శాఖలకు సంబంధించి ముఖ్యంగా సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉంది అని చెప్పేసి ప్రభుత్వం చెబుతున్నటువంటి క్రమంలో ఇది సంక్షేమ బడ్జెట్ కాదు, ప్రజలను మోసం చేసేటువంటి బడ్జెట్ అని అటు బీఆర్ఎస్ అండ్ బీజేపీ విమర్శిస్తున్నటువంటి క్రమం కూడా చూసాము. గెస్ట్లతో మాట్లాడదాం. అసలు ఈ బడ్జెట్పై వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంది, కేటాయింపులకు సంబంధించి వారు ఏమంటున్నారు అనేది. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, తెలంగాణ రాష్ట్ర మాజీ ఫైనాన్స్ కమిషన్ డైరెక్టర్, బీఆర్ఎస్ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. దిలీప్ ఆచార్య గారు, బీజేపీ సీనియర్ నేత. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. మరి కాసేపట్లో కాంగ్రెస్ నుంచి ఇందిరా శోభన్ గారు మనకు జూమ్ లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా దిలీప్ ఆచార్య గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. ఈ బడ్జెట్పై మీ ఉద్దేశం ఏంటి? ప్రభుత్వం చెబుతోంది ప్రగతి బాట సంక్షేమ పూదోటగా బడ్జెట్ ఉంది. పల్లెలకు కావచ్చు, 6 గ్యారంటీలకు సంబంధించి కావచ్చు, సంక్షేమానికి సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున కేటాయింపులు జరిపినటువంటి ప్రభుత్వం మాది అని చెప్పేసి చెబుతున్నటువంటి క్రమంలో మీ ఉద్దేశం ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి బడ్జెట్ పైన? గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ రకంగా చూసినా ఇదేం పెద్దగా ఆర్థిక నిపుణులు కావాల్సిన అవసరం లేదు, రాకెట్ సైన్స్ ఏం లేదు. ఈ బడ్జెట్లో ఖచ్చితంగా మసిబూసి మారేడుకాయ చేసినారు. ఎక్కడ కూడా వాస్తవాలు చెప్పలేదు, అవాస్తవాలతో ఇంకా మభ్యపెట్టడం కోసం. అంటే ఎన్నికల కంటే ముందు ఏదైతే అలవిగాని హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసినారో అధికారంలోకి రావడం కోసము, అదేవిధంగా ఈరోజు కూడా ఏది కూడా వాస్తవానికి చాలా దూరంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను 2 అంశాలు సూటిగా చెప్తా ఉన్నా. నేను అందుకే చెప్తా ఉన్నా ఇదేం రాకెట్ సైన్స్ కాదని చెప్పి. మీరు 3,04,000 కోట్ల రూపాయల ఘనమైన ఒక పద్దును చూపించి మేము బడ్జెట్ను ప్రవేశపెట్టిరని చెప్పారు. ఎక్కడ ఆదాయం పెరుగుతూ ఉంది, ఏ విధంగా వచ్చింది అని చెప్పే దాంట్లో మీరు ఒక్కటే ఒక పద్దు పెద్దగా చూపించిన పద్దు ఏంది తెలుసా జ్యోత్స్న గారు? 20,000 కోట్ల రూపాయల ఆదాయము భూముల అమ్మకం ద్వారా వస్తుంది అని చెప్పారు. అదే పెద్ద పద్దు. తెలంగాణ రాష్ట్రము ఘనత వహించిన రాష్ట్రము, తెలంగాణ రోల్ మోడల్ అవుతుంది, దేశానికే రోల్ మోడల్ అవుతుంది, ప్రపంచానికి రోల్ మోడల్ అవుతుంది. మేము ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతున్నామని చెప్తున్న ఘనత వహించిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము భూముల అమ్మకం ద్వారా 20,000 కోట్ల రూపాయలు, ఆ భూములు ఇంక్లూడింగ్ HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం ద్వారా 400 కోట్ల రూపాయలు. మీరు గడిచిన ప్రభుత్వం అవినీతి చేసింది సంబంధించి జ్యోత్స్న గారు 3,04,000 కోట్ల పైచులకు ఏదైతే ఉందో దానికి సంబంధించి రాష్ట్ర పన్ను ఆదాయం 1,45,000 పైగా కోట్లు, కేంద్రం నుంచి రాష్ట్రాల వాటా అంటే పన్నేతర 31,000 కోట్లు, గ్రాంట్ నేడ్ 22, అప్పుగా 69,600 కోట్లు తీసుకునేది. ఇది నేను అవన్నీ చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా ఇండియా టుడే కాంక్లేవ్ లో మాట్లాడిన మాటలు మనం విందాం. వారే చెప్పిండ్రు 2024-25 బడ్జెట్లో కేటాయించిన బడ్జెట్లో చూయించిన కేటాయింపులు ఎంత? 2,90,000 కోట్ల రూపాయలు. ఖర్చు చేసింది ఎంత? 2,40,000 కోట్లు, లేదనుకో 2,50,000 కోట్లు. వాస్తవానికి ప్రతిపాదించిన బడ్జెట్కు అంచనాలకు ఎంత తేడా ఉంది? దాదాపు 40,000-50,000 కోట్ల రూపాయల తేడా ఉంది. అదేవిధంగా అదే ఇండియా టుడే కాంక్లేవ్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పిన అంశం, ముఖ్యమైన అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి రమారమి 18,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. ఒక నెలకి 18,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. గడిచిన ప్రభుత్వం చేసిన అప్పులకి వడ్డీలకి 6,800 కోట్లు కడుతున్నాము. జీతాలకు పెన్షన్లకు ఇంకొక 6,500 కోట్లు కడతా ఉన్నాము. మిగిలిన 5,000 కోట్ల రూపాయలు కేవలము 5,000 కోట్ల రూపాయలు మిగులుతున్నాయి. ఇన్ని కార్యక్రమాలు చేయడం కోసం మేము ఒక 500 కోట్ల రూపాయలు కూడా నిర్దిష్టంగా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో మేము కేటాయించలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి స్వయంగా మేము చెప్పిన అంశం కాదు జ్యోత్స్న గారు, మేము చెప్పిన అంశం కాదు, రేవంత్ రెడ్డి గారు ఇండియా టుడే కాంక్లేవ్ లో చెప్పిన అంశం. మరి ఏ విధంగా ఈ రోజు 3,04,000 కోట్ల రూపాయలు వస్తుంది అని చెప్తున్నారు? మీరు 2 అంశాలు చూడండి. ఇప్పుడు రీసెంట్ గా 2 సర్వేలు వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వము ఆర్థికంగా చాలా కింది దేశవ్యాప్తంగా మందగమనంలో ఉన్నది ఆర్థిక వ్యవస్థ, అందరికీ తెలిసిన విషయమే. కానీ డిజాస్టర్ వైపుగా దూసుకెళ్తుంది తెలంగాణ అని చెప్పి ఈ మధ్యలో వచ్చిన ఒక సర్వే, ఒక ఆర్థిక సర్వే. దాంతోపాటు జిఎస్టీ వసూళ్లు మనకు కనిపిస్తాయి కదా మేడం.
జిఎస్టీ వసూళ్లు అంటే ఏంది, మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందో మనకు తెలుస్తా ఉంది. దేశవ్యాప్తంగా 10% వృద్ధి నమోదైతే తెలంగాణలో 1% వృద్ధి నమోదైతా ఉంది జిఎస్టీ వసూళ్లలో. అంటే నీకు అమ్మకాలే లేవు, కొనుగోలే లేవు, జిఎస్టీ లేనప్పుడు నీవు ఈ విధమైన బడ్జెట్ ని ఎవరి కోసం తెచ్చినావు, ఎందుకోసం తెచ్చినావు? ఇంకా హామీల కోసం మేము గ్యారంటీ ఇచ్చినాం ఈ బడ్జెట్ ద్వారా అని చెప్తా ఉన్నాం. మీరు ఎన్నికల కంటే ముందు 2500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. నెలకు 2500 మహిళలకు ఇస్తామని చెప్పారు. అది బడ్జెట్లో ఊసెత్తిర్రా? నిరుద్యోగ భృతి, యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, బడ్జెట్లో ఊసెత్తిర్రా? కేటాయింపులు చేసిర్రా? అదేవిధంగా తులం బంగారం ఇస్తాం కళ్యాణ లక్ష్మి ద్వారా అని చెప్పారు, బడ్జెట్లో కేటాయింపులు చేసిర్రా? ఎందుకు అబద్ధాల పునాదుల మీద ఇంకా నడపడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు? మేమేమంటున్నాము, 2024-25లో 2,90,000 కోట్లు కేటాయిస్తే 2,40,000 కోట్లే ఖర్చు అయినాయని చెప్పి రేవంత్ రెడ్డి గారే చెప్పిన తర్వాత మీరు గడిచిన ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు ఎకనామిక్ సర్వే ఉంది కదా అండి, ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఎందుకు టేబుల్ చేయలేదు? రేపు నిన్న అసెంబ్లీలో ఎకనామిక్ సర్వే గడిచిన ప్రభుత్వం ఆర్థిక సంవత్సరంలో ఏం చేసినాము, ఏం జరిగింది అనేది చెప్పాలి కదా, ఆ వైట్ పేపర్ రావాలి కదా, ఎందుకు రాలేదు? అందుకంటే నేను ముందుగా చెప్పినట్టు మసిబూసి మారేడికాయ చేసిండ్రు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇంకొక విషయం మేడం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్నది మేము బీసీల పక్షపాతి అని చెప్పి మేము 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నాం, బిల్లు నిన్ననే అసెంబ్లీలో ప్రవేశపెట్టినాం, ఇది ఒక చారిత్రాత్మకమైన బిల్లు అని చెప్పారు. బీసీల కేటాయింపులు ఎంత మేడం? బీసీల కేటాయింపులు ఎంత? ఎస్సీల కేటాయింపు 40,000 కోట్ల రూపాయలు, ఎస్టీల కేటాయింపు 17,000 కోట్ల రూపాయలు, బీసీల కేటాయింపు 11,000 కోట్ల రూపాయలు. అది మీ చిత్తశుద్ధి. బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ లో ఏం చెప్పారు? మీరు ఏమి హామీ ఇచ్చారు? 20,000 కోట్ల రూపాయలు బీసీలకు కేటాయిస్తామని చెప్పారు. 11,000 రూపాయల కేటాయింపులతో వెక్కిరిస్తలేరా తెలంగాణలో ఉండే బీసీ సమాజాన్ని? బీసీల పైన ఉన్న మీ చిత్తశుద్ధి కనబడతలేదా? అర్థమైతలేదా? కనుక నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు మొత్తం తెలంగాణను ఒక డిజాస్టర్ వైపుగా ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజాన్ని మెప్పించలేదు, ఒప్పించలేదు. ఇదంతా మాయా, ఓం భూమ్ బుష్ అని మా బండి సంజయ్ గారు ఏదైతే చెప్పారో అదే విధంగా ఈ తెలంగాణ బడ్జెట్ ఉందని చెప్తాం. శ్రీనివాస్ యాదవ్ గారు మీ ఒపీనియన్ ఏంటి బడ్జెట్ పైన? ఒపీనియన్ మేడం, మనం వాస్తవాలు మాట ముందు మీకు అదేవిధంగా హెచ్ఎంటీ ప్రేక్షకులు శుభోదయము. అంటే మనం ఇంతసేపు చాలా డిస్కషన్లు చాలాసార్లు మాట్లాడుకున్నాం. అంటే మనం అప్పుడు మాట్లాడితే ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ మేము చేస్తున్నాము, మేము పోతున్నామని చెప్పారు. కానీ ఇప్పుడు ఏంటంటే మనం స్పష్టంగా ఈరోజు మ్యాథమెటిక్స్గా మాట్లాడుకుంటున్నాం. మనం అంటే స్పష్టంగా లెక్కలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు ఏం చేసినావు, నువ్వు ఏం చెప్పినావు, ఏం చేయలేదు అనేది స్పష్టంగా లెక్కలు ఉన్నాయి. లెక్కలు ఎందుకు ఉన్నాయి అంటున్నంటే నీ అలొకేషన్ ఏదైతే నువ్వు ఈరోజు 3,00,40,965 కోట్లు పెట్టినావో ఈ బడ్జెట్లో ఎవరికి ఏమి ఇచ్చినావు అనేది నెంబర్లు కనిపిస్తుంది స్పష్టంగా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం బయటికి వెళ్ళిపోయింది. అంటే వట్టి బడ్జెట్ అనేది తేలిపోయింది. ఎందుకు అంటున్నా అంటే మేడం, ఈరోజు మహిళల కోసం తులం బంగారము, స్కూటీలు 2,500 అని చెప్పిన కదా మేడం. మనకి ఇప్పుడు 2 రోజుల తర్వాత ఏమంటారు అంటే మేము ఇస్తున్నామంటారు. కానీ ఇప్పుడేమో ఇక్కడ ఏం తెలుస్తా అంటే 3,000 కోట్లు పెట్టారు. ఈ 3,000 కోట్లతోని ఏమేమి 6 గ్యారెంటీలో ఉన్న మహిళలకి ఏమేమి ఇస్తారు స్పష్టంగా ఇక్కడైతే ఇక్కడ మనం 56,000 కోట్లు మేడం గ్యారంటీలే మొత్తం ఎగొట్టిండ్రు. దాంట్లో ఇంక్లూడింగ్ 20,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కోసం కేటాయించిన కూడా కలిపినరు. నేను చెప్తున్నాను మేడం, ఎందుకంటే లెక్కలు ఉన్నాయి ఇక్కడ, మనం ఏమో ఆగమాగం కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మైనార్టీ కోసం పోయినసారి ఎంత పెట్టినరో ₹1 ఖర్చు పెట్టలే. అదే కాపీ పేస్ట్. నిన్న మా హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పాడు, 61 పేజీలు ఏది ఉందో మళ్ళీ 65 పేజీలు అదే పేజీ, అంటే 3,000 కోట్ల ఏదైతే ఉందో మళ్ళీ అదే 3,000 కోట్లు మైనార్టీలో పెట్టినారు. అదేవిధంగా ఈరోజు గొర్రెలకు పోయినసారి అద్భుతంగా 4 లక్షల కుటుంబాలకు ఇచ్చినాం. మళ్ళీ ఈసారి మేము ఇస్తామని వాళ్ళే హామీ ఇచ్చారు, మేము చెప్తలేము, వాళ్ళ హామీలను గుర్తు చేస్తారు. ఈ రోజు ఎంత పెట్టింది మేడం? 1000 కోట్లు పెట్టినారు. 1000 కోట్లతో ఎట్లయితుంది? నేనేమంటున్నా అంటే ఇప్పటి వరకు కూడా మీరు చెప్పిన హామీలకు ఇప్పుడు మీరు పెట్టిన బడ్జెట్కు ఎక్కడ పసుకుతలేదు. ఎందుకు ఈ ప్రజలను ఎట్లా మోసం చేస్తారు అంటే మీకు పరిపాలన చేతన అయితే లేదు. మీకు ఈరోజు మేడం ఎంత బాధాకరం అంటే మేడం, డ్రగ్ అమ్మి ఎవడైనా పైసలు సంపాదిస్తారా మేడం? 50,000 కోట్లు మేము సంపాదిస్తామంటారు. దేని మీద మేడం? మందు అమ్మి మేడం, మందు అమ్మి 50,000 కోట్లు సంపాదిస్తాం. ఆ 50,000 కోట్లతో మేము అభివృద్ధి చేస్తామంటారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ బడ్జెట్ ఏంటంటే 50,000 కోట్లు. ఏది? ఎక్స్చేంజ్ మీద. ఎట్లా అవుతుంది మేడం? సంక్షేమానికి ఏమిది? ఇంతకుముందు అన్న చెప్పినట్టు 20,000 కోట్లు మేము పెడతామన్నాం. 20,000 కోట్లు తగ్గినట్టుంది కదా, 2,500 కోట్లు తగ్గింది మేడం.
ఇప్పుడు ఎందుకు తగ్గింది? ఆదాయం లేదు కదా, రెవెన్యూ దగ్గర రిజిస్ట్రేషన్లు కూడా తగ్గింది కదా, రెవెన్యూ ఇన్కమ్ కూడా తగ్గింది, మొత్తం తగ్గింది. కానీ వాళ్ళ అంచనా బడ్జెట్ ఏంటంటే 50,000 కోట్ల వరకు మేము గుంజుకొస్తాం. ఎట్లా గుంజుకొస్తాం? బీర్లకు రేట్లు పెంచినాం, 18 బ్రాండ్లను రిలీజ్ చేసినాం, దీని ద్వారా మద్యం భూములు అమ్ముతాం. దీని ద్వారా అంటే నేను ఓన్లీ ఎక్స్చేంజ్ చెప్తున్నా. అంటే ఒక డ్రగ్ నా ఆరోగ్యాన్ని అమ్మి నా ఆరోగ్యాన్ని నాశనం చేసి నేను 50,000 కోట్లు సంపాదిస్తాను ఈ బడ్జెట్లో పెట్టింది మేడం. నేను అబద్ధం ఆడతలేను. ఇప్పుడు రేపు మా ఇందిరాక రేపు మాట్లాడితే ఏమంటుంది అంటే అన్న అంతా తొండి మాట్లాడుతున్నావు అని అంటది. ఇప్పుడు లెక్కలున్నాయి కదా అక్క. నేనేమంటున్నా ఇప్పుడు కాదు మేడం, ఎప్పుడైనా కూడా అది గోయింగ్ ఆన్ ప్రాజెక్ట్, దాని మీద ఎంత వస్తుందో గంతే రావాలి. కానీ మీరు అంచనాలు 50,000 కోట్లు ఎట్లా పెట్టుకుంటారు ఒక బడ్జెట్ మీద? అంటే మీకు పరిపాలనలో స్పష్టంగా మీ ఆర్థిక వ్యవస్థలో ఎక్కడ కూడా ఏం అర్థమవుతుందని స్పష్టంగా అనిపిస్తుంది. ఏది మేడం, బీసీ సంక్షేమం తీయండి మీరు, అదేవిధంగా మహిళల కోసం తీయండి, అదేవిధంగా ఇంకా చాలా అంటే ఒక్కటి కాదు, ఒక్క నిమిషం మీరు టైం ఇవ్వాలి మేడం. వైద్య ఆరోగ్య శాఖ 12,000 కోట్లే. ఎట్లా చేస్తారు మేడం? 23,000 కోట్లు వ్యవసాయానికి పెట్టింది మేడం, 24 కోట్లు. 24,000 కోట్లతో నువ్వు 15,000 రూపాయల రైతు భరోసా, రైతు కూలీలకు, అదే కౌలు రైతులకు ₹1 ఇచ్చిరా మేడం? పెట్టినరా మేడం? కౌలు రైతులకు పెట్టిరా, రైతు కూలీలకు పెట్టిరా? మీరే రాసుకున్నారు మేడం, మేమంటలేము. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ, ఓ ప్రజా సంఘాలు మాట్లాడుతున్నారు. మీరు పెట్టిన హామీలకు మీరు బడ్జెట్ కేటాయించినరా? ఇది ఈ రోజు తెలంగాణ సమాజానికి క్లియర్గా అర్థమైపోతుంది. మీరు ఏమి పెట్టలేదు, ఓన్లీ తప్పుల తడక పెట్టి కాలయాపన చేసుకుంటా మీరు నిలబడతారు తప్ప ప్రజలకు ఏం లేదు. నిన్న ఒక రైతు జస్ట్ ప్రశ్నిస్తే మేడం తీసుకుపోయి అరెస్ట్ చేసిండట మైబాద్లో ఎనుగుర్తి దగ్గర. వెంకటయ్య ఏమైతుంది మేడం? అడుగుతారు మేడం తెలంగాణ సమాజం. ఒక నిమిషం మేడం, అంటే నేను ఎందుకు పోతున్నా అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే లేదు మేడం, ఈ బడ్జెట్ నేనేమంటున్నా బడ్జెట్ విషయంలో అదే బడ్జెట్ విషయంలో ఎక్కడ కూడా ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా ఇందిరాక్కను, అక్క మీకు ఎంత ఏమి హామీ ఇచ్చిండు, మీకు ఎంత పెట్టిండో చెప్పండి, ఇక లెక్క వెళ్ళిపోతుంది. మా ఆడబిడ్డలకే, తెలంగాణ ఆడబిడ్డలకు తులం బంగారం అన్నారు, కళ్యాణ లక్ష్యం అన్నారు, తర్వాత ఏంది మన అదేవిధంగా 2,500 అన్నారు, స్కూటీలు అన్నావు, మా అవ్వాలకు పింఛన్లు అన్నావు 4,000. ఈ పింఛన్లకు కానీ వీటికి కానీ ఎంత పెట్టినో చెప్పమను, గంతే. మనకి ఏమవుతుంది ప్రపంచం అంతా పెద్ద అన్న రాకెట్ సైన్స్ ఏం లేదు. నెంబర్లు ఏ విధంగా మీ హామీలు ఏడా పొంతన చెప్పండి, ఒక 5 చెప్పండి, 5-6 చెప్పండి, సరిపోతుంది. మీరు గొప్పలు అయిపోతుంది. ఇందిరా గారు నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. మేబీ మ్యూట్ లో ఉన్నట్టున్నారు, వాయిస్ రావట్లేదు. స్థానాల్లో ఉన్నటువంటి ఇద్దరు సోదరులకు అలాగే హెచ్ఎంటీ ప్రేక్షకులకు బడ్జెట్ వదనాలండి. ఎందుకంటే అంటే మా అన్న రావడం ఒకటే మాట చెప్పినాడు, వట్టి బడ్జెట్ అని మాట్లాడినాడు. సో 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఇప్పటికి ఇంకా అధికారంలో ఉన్నారు. సో మనము ప్రభుత్వంలో అధికారికంగా లెక్కలు పెట్టినప్పుడు ఆ లెక్కలను ఎంతవరకు అమలు చేస్తున్నాము, ఇవాళ వచ్చిన ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది అన్న దానికి మీకు ఒక అంచనా ఉంటది. సో దాన్ని ఇవాళ మన ప్రతిపక్షంలో రాగానే గతంలో చేసిందంతా ఏమి ఉండదు, అంతా బరాక్ మాఫీ, ఇప్పుడు వచ్చేదే కరెక్ట్ గా ఉండాలనే విధంగా మాట్లాడుతున్నారు. బట్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిన్న ముఖ్యమంత్రిగా అలాగే బట్టన్న మంత్రిగా తను ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో సో ప్రాక్టికల్ కి రియాలిటీకి మన దగ్గర ఏముంది, మనం ఏం చేయగలుగుతాము, ఎంతవరకు చేయగలుగుతాము. సో మేము ఇచ్చినటువంటి దాంట్లో బేసిక్ గా గ్యారంటీలు అయిండొచ్చు, ఎడ్యుకేషన్ పరంగా అయిండొచ్చు, అగ్రికల్చర్ పరంగా అయిండొచ్చు. ఇవాళ ఒక ప్రయారిటీ బేస్ లో మూవ్ అవుతుంది ఈ ప్రభుత్వం. గత బడ్జెట్, లాస్ట్ బడ్జెట్ కూడా మీరు గమనించినట్లయితే మేము ఆర్భాటాలకు వెళ్ళట్లేదు, సంఖ్యలు పెంచి చూపినంత మాత్రాన గ్రౌండ్ రియాలిటీ లేకుండా నేల విడిచి సాము చేయట్లేదు అన్న విధంగా లాస్ట్ బడ్జెట్ ఉండింది. సో ఇప్పుడు కూడా దాన్ని కొంచెం కొద్దిగా యాడ్ అవుతుంది దానికి ఇవాళ వచ్చినటువంటి దాంట్లో. సో ఈ బడ్జెట్ ని మనము గ్యారంటీల రూపేణ సో ఇవాళ ఇచ్చినటువంటి దాన్ని అలకేషన్స్ తో పాటు వాటిని మనము గ్రౌండ్ రియాలిటీలో ఆ సంఖ్య ప్రూవ్ అవ్వాలి. అట్లీస్ట్ బడ్జెట్ అంటే మినిమం 50% అన్న రీచ్ అవ్వాలి పెట్టినటువంటి బడ్జెట్. సో మీకు దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. గత ప్రభుత్వం చేసినటువంటి దాంట్లో బడ్జెట్ లో సో 2 BHK హౌసింగ్ స్కీమ్ కి వాళ్ళు మొత్తం అంతా కలిపి దాదాపు 26,654 కోట్ల రూపాయలు. ఆ స్కీమ్ 2016 నుంచి వాళ్ళు మొదలు పెట్టినప్పటి నుండి ఉన్నటువంటి స్కీమ్ డేటా ఇది నా దగ్గర ఉన్నటువంటి మీకు చూపిస్తున్నాను. 26,654 కోట్లు పెడితే దీంట్లో
వాళ్ళు ఖర్చు చేసింది కేవలం 2,000 కోట్ల రూపాయలే. మిగతాదంతా కూడా హడ్కో నుంచి అప్పు తెచ్చారు, కేంద్రం నుంచి 1,300 కోట్ల రూపాయలు వచ్చాయి. సో ఇది వాళ్ళ యొక్క గ్రౌండ్ రియాలిటీ. నేను చెప్తున్నట్టు నా పైన ఆరోపణ చేశారు కాబట్టి నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. రెండో విషయం, ఒక సెకండ్ అలాగే బీసీలకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు బీసీ సబ్సిడీ నిధుల కోసం ఇది కూడా 2014-15 నుంచి 2023 వరకు వాళ్ళు కేటాయించిన కేటాయింపులు మాకు ఇచ్చినటువంటివి. సో అంటే గ్రౌండ్ రియాలిటీలో గ్రౌండ్ అయినటువంటిది 2,139 కోట్ల రూపాయలు కేటాయిస్తే గ్రౌండ్ లో అయ్యింది 661 కేవలం ఇది సబ్సిడీకి సంబంధించినటువంటిది. అట్లాగే శ్రీనివాస్ గారు ఇప్పుడు అనుకుంటా ఉండకూడదు, గతాన్ని మరచే ఇప్పుడు మాట్లాడాలనేది కాదు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు వాళ్ళకి అడుగుతున్నారు. ఇందిరా గారు బీసీ అంశానికి మీకు ఒక స్పెషల్ కనెక్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బీసీ గణన కావచ్చు, అంటే కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్ కావచ్చు, న్యాయం చేయాలి అన్నటువంటిది మీరు పెద్ద ఎత్తున ఎత్తుకున్నటువంటి క్రమంలో ఇప్పుడు మిగతా కేటాయింపులు, మిగతా వర్గాల కేటాయింపులు ఎట్లా ఉన్నాయి, బీసీలకు ఎట్లా కేటాయింపులు జరిపారనేది మీరు క్వశ్చన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ క్వశ్చన్ బాధ్యత చెప్పాలి. శ్రీనివాస్ గారు ఒక మాట ఆడితే నేను చెప్తా. ప్రభుత్వంలో ఉందని చెప్పండి మరి. అట్లయితే ఒక్క నిమిషం ఆగు. ఆరోపణలు చేస్తే అయిపోయినా మీరు చేసేది చెప్పండి అక్క. మీరు కాల్చిన బట్ట మీ మీదనే ఇస్తా. 2 నిమిషాలు అయితే ఏం చేస్తున్నారో చెప్పండి. అరే నేను ఏం చేస్తున్నా చెప్తారా, నువ్వేం చేసినా చెప్పాలి కదా. నేను ఏం చేసినా చెప్పింది రికార్డు. నువ్వేం చేస్తున్నావు చెప్పు నాకు. నువ్వేం చేస్తున్నావు చెప్పు, నువ్వు లెక్కలు చెప్పు. 35 కుల సంఘాలకి కేసీఆర్ గారు కుల సంఘాల సంక్షేమ భవన్లు కట్టిండు. మీరు రూపాయి కేటాయించాలి. చైర్మన్ ఇచ్చింది అక్కడ అంతే. చైర్మన్ ఇచ్చింది అంతే. రూపాయలే. మరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏముందో తెలియజేస్తున్నా వినండి మీరు. ఇవాళ ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత వాళ్ళకి 40,000 కోట్ల రూపాయలు కేటాయింపులో ఇచ్చింది. సో నాకు తెలిసినంత వరకు ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత కులాలకు, ఉప కులాలకి సంబంధించినటువంటి కింది వర్గాలకి రీచ్ అవ్వాలంటే వాళ్ళకి మనం కొంత బడ్జెట్ ఎక్కువ కేటాయించాలి. రేపు ఎంప్లాయ్మెంట్ పరంగా రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత వాళ్ళకి ఉపాధి పరంగా ఇంకొంచెం మనము స్కిల్డ్ పేర్లో ఏం చేయొచ్చు దానికోసం ఒక ప్రణాళిక చేశారు. దాని రూపేనే ఇవాళ 40,000 సంబంధించినటువంటి విమర్శల్లా అయిపోద్ది. ఒక్క నిమిషం ఇందిరా గారు, మీరు 40,000 కోట్ల కేటాయింపులు చేయడం ఎవరు తప్పు పట్టట్లేదు. కానీ ఎట్ ద సేమ్ టైం బీసీ అన్నటువంటి అంశాన్ని తీసుకున్న మీరు ఇదే ఇక్కడ 11,000 కోట్లు కేటాయించడం అనే దానిపైన కూడా ప్రశ్నలు ఫేస్ చేస్తున్నారు కదా. న్యాయం చేద్దామని ఎలా చిత్తశుద్ధి ఉన్నట్టు అని ఇంతకుముందు ఈవెన్ దిలీప్ ఆచార్య గారు కూడా మీరు రాకముందు ఆ క్వశ్చన్ చేసినట్టున్నారు. అప్పటికి మీరు రాలేదు. బీసీలకి సంబంధించినటువంటి దాంట్లో ఇంకా కొంచెం కేటాయింపులు పెరగాల్సిన అవసరం ఉండింది. బట్ బడ్జెట్ ఉన్నటువంటి రూపేణా ఒక వర్గం తర్వాత ఇంకొంత దానికి కొంత ఇంప్లిమెంటేషన్ అయితే దీంట్లో 11,001 మీరు చూస్తున్నారు. సో దాని తర్వాత దీంట్లో మనకి వివిధ ఫిషరీస్ కి సంబంధించింది అయిండొచ్చు, తర్వాత చేనేతలకు సంబంధించింది అయిండొచ్చు, వివిధ కుల వృత్తులకు సంబంధించినవి కూడా బీసీ కిందికే వస్తాయి. ఆ అలొకేషన్స్ సపరేట్ గా చూపించబడ్డాయి అక్కడ. కాబట్టి దీంట్లో మనకి ఇంకా కొంచెము మెరుగు అవ్వాల్సిన అవసరం ఉంది. మెరుగు అవుతుంది, కానీ ఏది ఒకేసారి రాత్రికి రాత్రి అయిపోదు కదా. ఉన్నటువంటి దాని నేపథ్యంలోనే మనము ప్రణాళికలు వేసుకుని ప్రభుత్వం బాధ్యతగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. గత ప్రభుత్వం లాగా పెద్ద పెద్ద అంకెలు చూపించి అందులో ఏం లేకుండా డొల్ల చూపిస్తే తర్వాత ప్రజలే అంటారు నువ్వేమిచ్చావయ్యా బాబు మాకు, పెట్టావు తప్ప ఇవ్వలేదు అంటారు. కాబట్టి అలాంటి సాహసం చేయకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు రియాలిటీగా ఏం చేయగలుగుతామో అవి మాత్రమే మనం ఇవాళ పెట్టగలిగినామని చెప్పగలుగుతున్నా. ఇవాళ గ్యారంటీలో 6 గ్యారంటీలో ఈ వర్గాలకు 6 గ్యారంటీలో ఉండేది ఈ వర్గాలే కదా. ఈ వర్గాలకి ఇవాళ దాదాపు 56,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు ఒక అన్నిటికీ కలుపుకొని 1,00,000 కోట్ల రూపాయలు ఈ స్కీములకి సంక్షేమానికి మనకి ఇందులో ఉన్నాయి. సో అంటే ఇవి అందులో ఇన్క్లూడ్ అయినట్టే కదా, ఎక్స్క్లూడింగ్ కాదు కదా. గ్యారంటీలు బీసీలకు అంటే మిగతా వాళ్ళకి రావా అండి? అదే బీసీ, ఎస్సీ, ఎస్టీ మూడిటికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి అర్హతను బట్టి మీరు అందరికి ఇస్తారు, దాంట్లో డౌట్ లేదు. అందరిలో అందరు ఉంటారు. అది అత్యధిక సంఖ్య, అత్యధిక జనాభా ఎవరు? బీసీలు కదా. సో అందులో మేజర్ షేర్ కూడా బీసీలకే ఉంటది కదా. నా వర్షన్ అది నేను చెప్పేది ఇక్కడ. సో ఆటోమేటిక్ గా ఇందులో కూడా మా షేర్ ఎక్కువగానే ఉంటది అన్న దానికి ఇందులో ఇది కూడా యాడ్ అవుతుందని చెప్పదలుచుకున్నాను ఇక్కడ నేను. సో ఇవాళ ఈ అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ బేస్ లో ఇచ్చినటువంటి రుణమాఫీ అయిండొచ్చు, రైతు భరోసాకి సంబంధించింది అయిండొచ్చు, ఇవాళ సబ్సిడీకి సంబంధించిన విషయం అయిండొచ్చు,
వీటన్నింటిలో కూడా ఇవాళ వీటి యొక్క అలొకేషన్స్ అన్నది చాలా ప్రాపర్ గా చూపించారు. సో ఇవాళ ప్రతి విషయాన్ని ఇప్పుడు కేంద్రం నుంచి మాట్లాడేటువంటి బీజేపీ వాళ్ళు ఇచ్చినటువంటివి ఇప్పటి వరకు మన గ్రౌండ్ రియాలిటీలో మూవ్ ఆన్ అవుతున్నాయి ఇక్కడ కాదు కదా. సో కాబట్టి అధికారంలో మనం ఉన్నప్పుడు, అధికారం కోల్పోయినప్పుడు ఒకే బ్యాలెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని నేను సందర్భంగా మా సోదరులకి ఒకసారి దిలీప్ ఇప్పుడు నేనేమంటున్నా మేడం, రేవంత్ రెడ్డి గారు 3 రోజుల క్రితం చెప్పారు, నేను అసలుకి ఒక్క అంశం అన్నా నేను మాట్లాడిందో బీజేపీ మాట్లాడిన అంశమో చెప్పట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఖుద్దు ఆయన మాట్లాడిన మాటలే చెప్తా ఉన్నా. మొన్ననే 3 రోజుల క్రితం ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ సోకిందని అన్న వ్యక్తి ఎవరు? రేవంత్ రెడ్డి గారే కదా. అవును, క్యాన్సర్ సోకింది, ఇప్పుడు ప్రస్ఫుటమైంది. ఇప్పుడు కొత్తగా ఏం లేదు. నేను ఒక చిన్న అంశం చెప్తా, నాకు సూటిగా నేను సమాధానం చెప్తా. ఇందిరమ్మ ఇళ్లకు గడిచిన ప్రభుత్వంలో 9,184 కోట్లు కేటాయించడమని చెప్పారు. ఈ సంవత్సరము 12,541 కోట్లు కేటాయించడమని చెప్పారు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము 3,387 కోట్లు ఎక్కువ అదనంగా కేటాయించడమని చెప్పారు. ఎక్కడన్నా తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ప్రభుత్వంలో ఒక ఇటుక పిల్లనా లేదనుకుంటే ఒక బునాది తీసిన ఇల్లు ఒక్కటి చూపించండి, మీరు కేటాయించిన కేటాయింపులకు మేము సలాం కొడతాం. అబద్ధాల పునాదుల మీద ఇందిరమ్మ పాలన అంటే, మీరు చెప్పిన ఇందిరమ్మ పాలన అంటే మోసాల పాలన. మీరు చెప్పిన ఇందిరమ్మ పాలన అని ఒక నినాదం ఇచ్చి ప్రజలను మోసం చేయడం ఇందిరమ్మ పాలన. ఇందిరమ్మ ఇళ్ల కోసం కేటాయించిన కేటాయింపు అదనంగా 3,000 కోట్లు కేటాయించడం అని చెప్పడం ఇది మోసం కాదా? మేమేమంటున్నాము ఇంకొక విషయము, మీరు నేను రెండు విషయాలు చెప్తాను. కేసీఆర్ గారి అద్దం ఉంది కదా, కేసీఆర్ గారి అద్దంలో రేవంత్ గారి ముఖం కనబడుతుంది. ఈ బడ్జెట్ లో ఏమీ లేదు, కొత్తగా లేనే లేదు. కేసీఆర్ గారి అద్దంలో రేవంత్ రెడ్డి గారి ముఖం కనిపిస్తుంది తప్ప మాకు కొత్తగా మీ ఇందిరమ్మ పాలన అని చెప్పి ప్రజా పాలన అని చెప్పి ఏదైతే చెప్పినో దానికి సంబంధించిన ఒక కొత్త అంశం కూడా లేదు. పాయింట్ ఉండాలి, ఎందుకంటే ఆ విషయానికి సమాధానం లేకుండా పోదు. ఇందిరా గారు చెప్పండి. సంబంధించినటువంటిది హౌసింగ్ కి సంబంధించినటువంటి దానికి స్కీమ్ అంతా సెటరైట్ చేసుకొని దానికి సంబంధించినటువంటిది ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల లాగా వాటికి కావాల్సినటువంటి బడ్జెట్ అలొకేట్ చేశారు. సో అది గ్రౌండ్ లో ఇది ఇవాళ ఫామ్ అవుతుంది. సెకండ్ ఫేజ్ సెలక్షన్ కూడా జరిగింది. మాట్లాడే లెక్క నాది గొప్పతనం కాదు కదనే. ఒక్క నిమిషం ఆగు, ప్రశ్న అడిగినావు సమాధానం వినాలి కదా మీరు. నేనేమంటున్నంటే లాస్ట్ గవర్నమెంట్ లో లాస్ట్ ఇయర్ పూర్తిగా 2 BHK కి సంబంధించి ఏమంటారు లేదా ఇల్లు ఉండి ఇల్లు కావాల్సిన ఏమంటారు భూమి ఉండి మా ఇల్లు కట్టుకుంటామంటే వాళ్ళకి ఎస్సీలకి ఎస్టీలకి అయితే 6 లక్షలు, మిగతా వాళ్ళకి 5 లక్షల రూపాయలు. దాన్ని గ్రౌండ్ రూపేణ సెలెక్షన్ చేసి అధికారులు రెండో విషయం రెండో ఫేజ్ కూడా మొదలవుతుంది. ఈ బడ్జెట్ పైసలు రెండో ఫేజ్ వాళ్ళకి ఉపయోగపడతాయి. సో ఇవాళ ఒకసారి వర్క్ మూవ్ అయితే ఆటోమేటిక్ గా అది గ్రౌండ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇవాళ డబ్బులు కావాలన్నప్పుడు కదా. సింపుల్ గా క్వశ్చన్ అంటే ఇందిరమ్మ ఇళ్ళ గతంలో కేటాయించినటువంటి అమౌంట్ ఎంత రిలీజ్ చేశారు, ఎంత మందికి రిలీజ్ చేశారు? ఒకవేళ అది అవ్వకపోతే గనక ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ పెడితే, ఎందుకంటే గడిచింది సంవత్సరం, సో మీరు టార్గెట్ పెట్టుకున్నారు నియోజకవర్గానికి 3,000 ఇండ్ల చొప్పున అని పెట్టుకున్నారు. సో ఆ అమౌంట్ ఇది కలిపితే గనక ఒకేసారి మీకు పెద్ద కేటాయింపులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా. అది క్యారీ ఫార్వర్డ్ ఎందుకు అవ్వలేదు అనేది క్వశ్చన్. ఇది చాలా సింపుల్ గా అడుగుతుంది, దాని సమాధానం చెప్పండి. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయిందని నేను చెప్తున్నా మీకు. ఎందుకు క్యారీ ఫార్వర్డ్ అంటే ఫస్ట్ ఫేజ్ లబ్ధిదారులకి ఫస్ట్ బడ్జెట్ లో పెట్టింది అయిపోయింది. ఇప్పుడు పెట్టిన బడ్జెట్ సెకండ్ ఫేజ్ వాటికి మూవ్ ఆన్ అవుతున్నారు. సో దీనికి ఈ బడ్జెట్ ఇప్పుడు మీరు ఒక మాట వినాలి, ఒక మాట. ఇప్పుడు బడ్జెట్ అలకేట్ అయ్యింది, లబ్ధిదారులు వాళ్ళని మనం ఐడెంటిఫై చేశామంటే మనం కేటాయించిన కేటాయింపులు వాళ్ళకి వెళ్తున్నాయని అర్థం. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే గత ప్రభుత్వం లాగా కాకుండా ఇవాళ ఒకేసారి అమౌంట్ రిలీజ్ కాదు. వాళ్ళు బేస్మెంట్ వేసినప్పుడు ఒక ఫేస్, తర్వాత గోడలు లేపినాక ఒకటి, స్లాబ్ వేసినాక ఒకటి, ఒక దఫాలుగా మేము పేమెంట్ పెట్టున్నాం. ఎందుకంటే బాధ్యత కూడా ఉండాలి కాబట్టి. సో ఆ లైన్ లో ఈ అలొకేషన్స్ మూవ్ ఆన్ అవుతాయి. పెట్టినటువంటి అనేది ల్యాప్స్ అయిపోవు, అవి అక్కడే వాళ్ళకి ఇవ్వాల్సిన కేటాయింపుల్లో లబ్ధిదారుల అకౌంట్ లోకి మూవ్ ఆన్ అవుతున్నాయి. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఏమంటున్నా, ఇప్పుడు స్పష్టంగా ఇందిరక్క కోపం వస్తుంది కానీ 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని అన్నారు.
100 రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఒక బడ్జెట్ కంప్లీట్గా సంపూర్ణంగా ఒక బడ్జెట్ అయిపోయింది. రెండో బడ్జెట్కి వచ్చిండ్రు. రెండో బడ్జెట్కి వచ్చినాక నేనేమంటున్నా, ఇప్పుడు అక్క అంటది మేము 100 రోజులలోనే అమలు చేస్తామా, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఎప్పుడన్నా అమలు చేస్తా అంటే అనుకోండి, చెప్పండి, ప్రాబ్లం లేదు, ప్రజలు వింటారు. అది నేనేమంటున్నా, మీరు ఒక్కటే, మీరు మహిళ కాబట్టి, మీరు తెలంగాణ ఆడబిడ్డ కాబట్టి, తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చిన ఏ హామీ కన్నా గతంలో కేటాయించినవి మీరు అంటున్నాక అలొకేట్ చేసినామంటున్నారు. నువ్వు గ్రౌండ్లకు పోకపోతే పోనట్టే, మనం తొండి చేసినట్టే, మోసం చేసినట్టే. ఊరికే మనకి ఇప్పుడు పేపర్ ఇచ్చి వినండి ఇక అవార్డు అయితే కాదు, అవార్డు అయినాక గ్రౌండింగ్ కావాలి అక్క. ఈ 3 పద్ధతిలో ఉంటుంది ఏ బడ్జెట్ అయినా. మీరు ఇక్కడ కేటాయిస్తారు, అలొకేట్ అవుతుంది, అలొకేట్ అయినాక గ్రౌండింగ్ కావాలి. గ్రౌండింగ్ కాకుండా బ్యాకే వచ్చేసేటి కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఉంటాయి, చెయ్యరు. కాబట్టి నేనేమంటున్నా, మీరు ఇచ్చిన ఆడబిడ్డలకే, తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చిన ఏ పోయిన బడ్జెట్లో, ఈ బడ్జెట్లో, పోయిన బడ్జెట్లో ఏమైనా గ్రౌండింగ్ అయినాయా? తులం బంగారం అయిందా? 2500 రూపాయలు ఇచ్చారు. మీరు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే. నేను స్టూడియోలో ఉన్నా, నేను మాట్లాడితే మీరు మాట్లాడలేరు. నేను మాట్లాడితే మీరు మాట్లాడలేరు. నేనేమంటున్నా, చేసిండ్రా ఒకటి. ఈ రోజు 20 లక్షలు మేము వడ్డీ రేటు రుణాలన్న 5 లక్షలు ఇచ్చిండు మేడం. ఆ 5 లక్షలు కూడా కరెక్ట్ ఇవ్వలేదని స్పష్టంగా తెలుస్తుంది బడ్జెట్. కాబట్టి మీరు ఇచ్చిన హామీలకు ఏవి మీరు అమలు చేయకుండా ఓన్లీ ఎలకేషన్ ఇక్కడ నెంబర్లు చూపించి తర్వాత మేము చేయలేదు. ఇంతకుముందు దిలీప్ అన్న అడిగిండు, అవును మేము కట్టిన డబుల్ బెడ్రూమ్కు మీరు 3 రంగుల కలర్ వేసి వాళ్ళు ఎరగొట్టిండ్రు. మేము కట్టాం మరి 15 నెలలు అయింది కదా అక్క, ఎక్కడైనా బేస్మెంట్లైనా లేచినాయా? ఇదే హెచ్ఎంటీవీలో కెమెరా పట్టుకొని పోదాం, ఎక్కడైనా బేస్మెంట్ లేచినాయా? మీరు అలొకేషన్లో చేస్తున్నారు తప్ప ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదు అనేది ప్రజలు చేస్తున్నారు. మీరు కౌలు రైతులు రాక కౌలు రైతులకు మేము ఇస్తాం, కూలీలకు ఇస్తాం అని చెప్పారు. ఏ కూలీ కన్నా 12,500 ఏ కౌలు రైతు కన్నా ఇచ్చిండ్రు అక్క? ఎట్లా మాట్లాడతాం చెప్పు. మనము ఈ 15 నెలల్లో ఒక్క కౌలు రైతు కన్నా, ఒక్క రైతు కూలి కన్నా మీరు చెప్పారు కదా అక్క, నేను చెప్పలే, అది మీరే చెప్పిండ్రు. ఏమన్నా మీరు అలొకేట్ చేసిన దాంట్లో, వ్యవసాయానికి అలొకేట్ చేసిన దాంట్లో వీళ్ళకి ఇచ్చిండ్రా? నేను లబ్ధిదారుల గురించి అడుగుతున్నా మేడం. మీరు ఇచ్చిన అలొకేషన్ లో నెంబర్లు పెట్టారు ఇక్కడ, ఈ నెంబర్ పోయిన నెంబర్ లేదు. ఇందిరా గారు మీ వర్షన్ తీసుకుంటే దీనిపై సమాధానం తీసుకుంటే ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఇందిరా గారు చెప్పండి. ఇంతకుముందు మీరు సమాధానం చెప్తుంటేనే బ్రేక్ చెప్పాను. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గత కేటాయింపులు మీరు అంటున్నారు, వన్స్ అలాట్మెంట్ జరిగిన తర్వాత అది పనులు జరుగుతూనే ఉంటాయి, అది ఖర్చు చేసిన కింద లెక్క అన్నట్టుగానే చెప్తున్నారు. బట్ అట్లాంటిది అవ్వదు, వన్స్ అమౌంట్ రిలీజ్ అవుతేనే అయినట్టు. ఇప్పుడు అదేంటి, వాళ్ళకి రిలీజ్ చేసి లబ్ధిదారులు కేటాయించిన తర్వాత వాళ్ళ అమౌంట్ అన్నది వాళ్ళ యొక్క ఏదైతే ఆ రిలవెంట్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళ అకౌంట్ లో ఉంది. అది రెండోది ఏంటి అంటే ఎట్ ఏ టైం అమౌంట్ ఇచ్చడానికి ఈ స్కీమ్ లేదు. దీంట్లో బేస్మెంట్ ఒకటి, పిల్లర్లకు ఒకటి, తర్వాత దాన్ని ఏమంటారు బునాదికి పిల్లర్లకి అగైన్ స్లాబ్, అది కంప్లీట్ అయినాక మొత్తం అంతా కూడా దఫాల వారిగా ఒక 3 దఫాలుగా పేమెంట్ అన్నది దీనికి పెట్టున్నారు. ఎందుకనంటే గతంలో లాగా ఇబ్బంది పడకుండా వాళ్ళకి కూడా బాధ్యత ఉండాలి కట్టుకునేటువంటి వాళ్ళకి అన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ ని మూవ్ చేశారు. కాబట్టి ఇది మొత్తం లేదు, గ్రౌండ్ కాలేదు, లాస్ట్ పైసలు లేవు అని అంటే అది కరెక్ట్ కాదు అన్నది నేను చెప్పదలుచుకున్నాను. రెండో విషయం ఏంటంటే ఏమైనా డేటా ఉందా? నెక్స్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు డెఫినెట్ గా ఇస్తాను నేను. ఎందుకంటే అట్లీస్ట్ ఇంతమందికి అలాట్ చేశాము అనేటువంటి ఒక డేటా రిలీజ్ అయింది సహా నేను మీకు ఇస్తాను, పూర్తి వివరాలతో నేను మీకు ఇస్తాను. రెండో విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు అన్న ఇందాక ప్రతిసారి మాట్లాడుతూ తులం బంగారము స్కూటీ గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వము పార్టీగా మేము మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని మాకు మ్యాండేటరీ ఇంకా 3.5 సంవత్సరాల కాలం ఉంది. ఆ లోపు మాకు 100 రోజులను పెట్టిందా లేదా? పెట్టింది ఆర్థిక మంత్రి భట్టి గారు. నేను అడుగుతున్నా, ఎందుకంటే జూమ్ లో ఉన్నారు కాబట్టి ఇద్దరు వాయిస్ అర్థం కాదు. ఇందిరా గారు ఈ టైం బౌండ్ పెట్టుకుంది మీరే కదా, 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు. స్కూటీకి టైం బౌండ్ పెట్టామా? స్కూటీ కాదు, 6 గ్యారెంటీలు పెట్టిండ్రు. 6 గ్యారెంటీలు
6 గ్యారెంటీలో పెట్టిండు మీరు. ఏది కాలే 2,500 రూపాయలు మహిళలకు అది తప్ప మిగతావన్నీ కూడా గ్రౌండ్ లో లేకపోతే ఎట్లా అప్పుల కుప్ప చేసి మీరు మాట్లాడేది నైతిక హక్కు మీకు ఎక్కడ ఎక్కడ అప్పుల కుప్ప చేసినాం అక్క? మీరు 150,000 కోట్లు తెచ్చిండ్రు, 150,000 కోట్లు 15 నెలల్లో తెచ్చిండ్రు. మీరు మాట్లాడుతున్నారు అక్క 150,000 కోట్లు అప్పు తెచ్చిండ్రు. మీరేం మాట్లాడతారు అక్క? ఈ రోజు కౌలు రైతులకు ఇచ్చినవా? రైతు భరోసా ఇచ్చినవా? 15,000 అనండి అన్న ఒక్క నిమిషం. రైతు భరోసా 15,000 ఇస్తాను, 15,000 ఇచ్చినవా? రైతు భరోసా 15,000 ఇచ్చినా కూర్చున్నారు. రైతు భరోసా సంవత్సరం 500 పెట్టుకుంటా చెప్పిన నువ్వు రైతు భరోసా రైతు భరోసా కూడా గ్యారెంటీ లేదా? ఏమంటున్నానంటే ఇంటికి 15 లక్షలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? దళితుల వెనక్కి తీసుకొస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఒక్క నిమిషం ఆగి. రైతు భరోసా 15,000 ఇస్తానని నువ్వు అన్నవా లేదా? నువ్వు చెప్పినవా లేదా? ఎందుకే ఇచ్చినా ఇప్పుడు అకౌంట్ లో 3 ఎకరాలకు 15,000 ఇచ్చినావు. ఒక్క పంట మీ ఇద్దరి క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేవిగానే ఉంటాయి, డౌట్ లేదు. కానీ 2 సార్లు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇందిరా గారు చెప్తారు. మీ ఇద్దరు కలిసి క్వశ్చన్ ఇందిరా గారి నుంచి తెలంగాణ సమాజము ఈ విధమైన సమాధానాలని ఎక్స్పెక్ట్ చేయదు. దయచేసి మీరేమన్నారంటే దిలీప్ గారు తర్వాత మీరే తీసుకుంటా వాయిస్, మీకు క్వశ్చన్ అడుగుతారు ప్లీజ్, మీ వాయిసే తీసుకుంటా. ఇందిరా గారు రైతు భరోసాకు సంబంధించి స్టిల్ ఇప్పటికి కూడా 3 ఎకరాల వాళ్ళకు కూడా కొంతమందికి అవ్వలేదు, ఆల్మోస్ట్ 3 ఎకరాల వరకు అయింది అనుకోండి. కానీ మిగతా వాళ్లకు ఎప్పుడు అవుతుంది ఇంతవరకు అంటే ఈ స్లాబ్లుగా పడడమే అవుతోంది కానీ ఒక క్లారిటీ లేకుండా పోయింది. సో మీరేమో అయింది అంటున్నారు. ఈ మార్చి 31 వరకు ఇయర్ ఎండింగ్ కాబట్టి 31 లోపు మొత్తం క్లియర్ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం బడ్జెట్ లో 18,000 కోట్ల రూపాయలు దానికోసమే కేటాయింపులు కూడా చేశారు పర్టికులర్ గా. ఇబ్బంది నేనేమంటున్నా, సరే మళ్ళీ బడ్జెట్ మీదకి వద్దాం. మీరు ఇందిరా గారు ఏం చెప్పినా వారు ఎంతసేపు చెప్పినా కానీ వారు సమర్థించుకోవడం కోసమే ప్రయత్నం చేస్తారు. మేము అమలు చేసినామని చెప్తారు. మీరు కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదు. రేవంత్ రెడ్డి గారు మోడీ గారి దగ్గరకు పోయి ఒక మాట మాట్లాడతాడు. ఇంకో రాష్ట్రానికి ఎందుకు పంచుతున్నారు మీరు? డబ్బులు ఇచ్చేసేయండి తిరిగి వెనక్కి. నేను క్వశ్చన్ చేసిన సమాధానం చెప్పేది మీరే కాబట్టి డెఫినెట్ గా మీకు ప్రతి ఒక్కరి తర్వాత మీకే టైం ఇస్తాను, మీరు సమాధానం చెప్తారు. ఇచ్చిన తర్వాత ఎంటీ వెసెల్స్ మేక్ మచ్ నైస్. మీరు ఎన్ని చెప్పినా మీ దగ్గర ఏమి సమాధానాలు లెక్క మమ్మల్ని బుల్డోజ్ చేసి మా మీద ఆరోపణలు చేసి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ దగ్గర సమాధానం ఉంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్తుండ్రి, మీరు అడిగిన దానికైనా సమాధానం చెప్తుండ్రి. కనీసం నేనంటే ఒక పార్టీగా అడిగినా మీరు అడిగిన దానికైనా సమాధానం వచ్చిందా? ఇందిరమ్మ ఇండ్లలో క్యారీ ఫార్వర్డ్ ఎందుకు చేసిందంటే సమాధానం స్పష్టమైన సమాధానం వచ్చిందా? నేనేమంటున్నా, నేను 2 విషయాలు చెప్తా ఉన్నా. 2024-25లో జిఎస్టీ వసూళ్లు 58,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో అంచనాల్లో చూపించింది. సవరించిన అంచనాలు 2025-26కు ఇప్పుడు మీరు చూపించిన జిఎస్టీ వసూళ్లు 53,000 కోట్ల రూపాయల చిల్లర. అంటే 5,000 కోట్ల రూపాయలు జిఎస్టీ వసూళ్ల లోపల తగ్గుదల మీరే చూపించారు మీ బడ్జెట్ లో. అది మీ పనితనాన్ని వెక్కిరిస్తుంది. జిఎస్టీ వసూళ్లు అనేది మీరు ఏదైతే అభివృద్ధి మోడల్ అని చెప్తా ఉన్నారో మీ పనితనాన్ని వెక్కిరిస్తా ఉంది. దానికి తోడు మీరు రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరినీ మోసం చేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఒక్క హామీ కూడా చేయలేదు. దానికి తోడు మీరు 46,000 కోట్ల రూపాయలు కేవలం మద్యము,
అదేవిధంగా రిజిస్ట్రేషన్స్, భూముల అమ్మకం ద్వారా మేము ఆదాయం కొనసాగించాలనుకుంటున్నారు. మద్యం మీద ధరలు పెంచితే తప్ప, లేదనుకుంటే భూముల మీద ధరలు పెంచితే తప్ప మీరు ఈ అంచనాలను చేరుకోలేని పరిస్థితి కంపల్సరీ క్రియేట్ అయింది. నేనేమంటున్నా అర్థమైందా మేడం? మీరు మద్యం ధరలు పెంచితే, భూముల ధరలు పెంచితే తప్ప, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే తప్ప మీరు ఈ అంచనాలు చేరుకోలేని దుస్థితిలో ఉన్నది. ఇందిరా గారు, ఈ రిజిస్ట్రేషన్స్ కు సంబంధించి కావచ్చు, జిఎస్టీ వసూళ్లు కావచ్చు, తగ్గినటువంటి క్రమంలో ఓవరాల్ గా చెప్పాలంటే రాష్ట్ర ఆదాయం తగ్గింది. ఇప్పుడు ఇచ్చినటువంటి లెక్క దీని అంతటి ప్రకారం చూస్తే ఏదో బడ్జెట్ ప్రతిపాదించామంటే ప్రతిపాదించాం, కానీ ఇది వర్కౌట్ అవుతూ ఖచ్చితంగా ఖర్చు అయ్యేటువంటి బడ్జెట్ కాదు అన్నటువంటి అనుమానం బీజేపీ వ్యక్తం చేస్తోంది. దిలీప్ గారు వ్యక్తం చేశారు. ఇప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి చెప్పేటువంటి దానిలో గారెడి లెక్కలు చాలా చెప్పొచ్చు, కానీ నేను ఏం చెప్తున్నంటే గ్రౌండ్ రియాలిటీకి ఇంకో ఎగ్జాంపుల్ కూడా మీకు ఇస్తాను. ఇక్కడ నేను ఎడ్యుకేషన్ అన్నది చాలా 10 సంవత్సరాల నుంచి అధ్వాన స్థితిలోకి వెళ్ళిపోయింది. సో ఇవాళ ఎడ్యుకేషన్ కి భారీ కేటాయింపులు చేసే దాంట్లో ఈ ప్రభుత్వం లాస్ట్ బడ్జెట్ అయినా ఈ బడ్జెట్ అయినా మీరు కంపారిజన్ చేయండి. సో ఇవాళ 11.3% గా ఇవాళ బడ్జెట్ పైన అలొకేషన్ ఇచ్చాం ఎడ్యుకేషన్ కి. సో దీంట్లో భాగంగానే ఇవాళ ప్రతి నియోజకవర్గాల్లో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్, అంటే మనకి ఇవ్వాల్సిన ఏ ప్రభుత్వమైనా 18 లక్షల మంది విద్యార్థులు మీరు కేటాయించలేదు అనట్లేదు, కేటాయించినవి ఎంతవరకు రియాలిటీ అయ్యేటువంటి అవకాశం ఉంది, అంటే ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఎలా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బట్టి అనేది. ఫైనల్ గా మీ వాయిస్ తో నేను కన్క్లూడ్ చేస్తాను. మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. ఇప్పుడు మనం అరుస్తే ఏదో నిలబడుతుంది కాదు, ఈడ మనం మాట్లాడేది మ్యాథమెటిక్స్ లెక్కలు. పోయిన సంవత్సరం గత ప్రభుత్వం అక్క అంటుంది మేము కట్టిన డబల్ బెడ్రూమ్లో పోయి కలర్లు వేసి 3 రంగులు వేసి వాళ్ళని దొరగొట్టిండ్రు, అది వేరే విషయం. ఈ రోజు నేనేమంటాను, అన్న చెప్తున్నాడు, ఇప్పుడు విద్యకు మేము కేటాయించినాం 18 లక్షల పిల్లలు, మరి ఎందుకు బయటికి పోయినరు? మేము వచ్చినప్పుడు 250 గురుకులాలు ఉంటాయి, ఈరోజు 1000కి పైన గురుకులాలు ఎట్లా చేసినాం అంటే నేనేమంటున్నా, మీరు నెంబర్లు పెడుతుండ్రు అక్క. పోయిన సంవత్సరం బడ్జెట్ ఇప్పుడు బడ్జెట్ మాట్లాడుకుందాం మనం. పోయిన సంవత్సరం బడ్జెట్లో మీరు ఏం నెంబర్లు పెట్టినరు, ఏం ఇంప్లిమెంట్ అయింది, ఈ సంవత్సరం నెంబర్లు పెట్టింది కదా, ఇవి ఎంత ఇంప్లిమెంట్ అవుతాయి, ఇదే లెక్క కదా అక్క. పెద్ద ఇలా రాకెట్ సైన్స్ ఏమున్నది, రాకెట్ సైన్స్ ఏముంది అక్క? మీరు ఇచ్చిన హామీలు, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, మీరు 6 గ్యారంటీలు 100 రోజులలో మీరే పెట్టుకున్నారు, మేము పెట్టలే డెడ్లైన్, మీరే పెట్టుకున్నారు. ఇవి ఎంతవరకు ఇచ్చింది అనేది లెక్క తెలిసి అయిపోతుంది కదా. దీంట్లో నేను ప్రశ్నలు అడిగితే మీకు కోపం వస్తే ఎట్లక్క? రైతు కూలీలకు అన్నారు, మీరే అన్నారు కదా అక్క, ఎంత ఇచ్చారని అడుగుతున్నాం, చెప్పండి. ఓ 100 మందికి ఇచ్చినాం, ఓ 10,000 మందికి ఇచ్చినామో చెప్పండి. రైతు కౌలు రైతులకు ఇచ్చింది అన్నారు, వ్యవసాయమే మా భూమికి అన్నారు కదా, ఎంతమందికి ఇచ్చారో చెప్పండి అడుగుతాం. చెప్పండి. మీరు ఎలకేషన్ పోయినసారి చేసిన ఎలకేషన్ నెంబర్లు పోయినసారి చూపించారు, ఇప్పుడు కూడా చూపిస్తారు. ఈరోజు బడ్జెట్ కాబట్టి అడుగుతున్నాం, రేపటి నుంచి ఏమంటారు, మీరు ఆన్ గోయింగ్ అంటారు. అదేవిధంగా మీరు రైతు భరోసా అన్నారు, 15,000 మీరే చెప్పిండక్క, మేము చెప్పలేదు. మీ 6 గ్యారంటీలు 6 గ్యారంటీలు మీరు గొప్పగా ప్రతిష్టాత్మకంగా తెలంగాణలో చెప్పారు కదా, ఫ్యూచర్ సిటీ అని చెప్పి, మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి, దానికి కేటాయించిన ఎంత? ఎందుకు ఇందిరా గారు ఓవరాల్ గా చెప్పాలంటే నేనేమంటున్నా అక్క, మీరు నెంబర్లు పెట్టి నడిపించారు. మీరు అన్నారు 100 రోజులు కాకుండా ఇప్పుడు ఏమన్నారు, ఇంకా 4 ఏళ్ళు ఉన్నది మాకు, ఏం చేస్తారు అప్పుడు చెప్పలేదు అక్క. 2.91 lakh crore తో మీరు ఏదైతే బడ్జెట్ పెట్టారో దాన్ని ఎంతవరకు ఖర్చు పెట్టారు? ఆల్మోస్ట్ 2.24 lakh crore అనుకుంటారు ఖర్చు పెట్టింది. సో అంత వ్యత్యాసం కనిపిస్తుంది. మరి ఈసారి ఎలా ఖర్చు పెడతారు అనేది వాళ్ళ క్వశ్చన్. 1 minute లో మీరు చెప్పాలనుకున్న సమాధానం చెప్పండి. పార్టీ విమర్శలు మళ్ళీ, ఎందుకంటే వాళ్ళు మధ్యలో వచ్చేస్తారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మెట్రో మూసీ ఫ్యూచర్ సిటీకి సంబంధించి అది PPP మెథడ్ లో తీసుకొచ్చారు. ల్యాండ్ అక్విజిషన్ కి కావాల్సినటువంటి అమౌంట్ ని కేటాయించడం జరిగింది. సో ల్యాండ్ అక్విజిషన్ కి అయితే ఇవ్వాల్సిందే కదా. మిగతా డెవలప్మెంట్ కి సంబంధించి పబ్లిక్ అండ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఇక్కడ ఈ స్కీమ్ ని డెవలప్ చేయడం జరుగుతుంది. నువ్వు చేస్తే కాబట్టి పక్కోటి చేస్తే ఇంకోటి కాదు, మళ్ళీ మీరు మధ్యలో దూరితే నేను మళ్ళీ మాట్లాడాల్సి చేసినటువంటి వాటిని కూడా పెట్టిన వాళ్ళేమో. మూడో విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నది, గ్రామాలను పటిష్టం చేయాలని చెప్పేసి వాళ్ళు 30,000 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకి
ఏమైనా చేసిండ్రో వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. కేటాయించారు, ఇప్పుడు కేటాయించారు. పల్లెలు సభలు జరుగుతుంటాయి. రాష్ట్ర బడ్జెట్ లో గ్రామాలకే ఆల్మోస్ట్ గ్రామ సభలు 60% పోలీసు వాళ్ళని పెట్టుకొని గ్రామ సభలు నడిపేందుకు. 60% గ్రామాలకే కేటాయించారు అని ఏడా? చెప్పేసి నిధులు అని గ్రామ చెప్పి సభలలో చెప్తున్నారు. పోలీసులు ఎందుకు మరి? చూద్దాం చూద్దాం. అదే గ్రామ సభలలో ఇదివరకు పోలీసులు ఎందుకు చెప్పకండి, మరి? ఇప్పుడు బడ్జెట్ గురించి అదే మాట్లాడితే బడ్జెట్ గ్రామ మరి. సభలో పోలీసులు ఏంటండి? అంటే గ్రామ సభ జరుగుతుంటేనే ఒకటి నువ్వు- బడ్జెట్ అంటే గ్రామ సభలో పోలీసులు ఏంటండి? మీరు అది కాదు, అది ఆ లెక్క కాదు, ఆ లెక్క కాదు. ఓకే, మొత్తానికైతే కేటాయింపులు అయితే జరిగాయి. చూద్దాం అంటే వీటి ఖర్చు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వినియోగించారు, కేటాయించిన కేటాయింపులు అన్ని కూడా వాస్తవ రూపం వస్తాయా రాదు మున్ముందు తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. ఇందిరా శోభన్ గారు, దిలీపాచారి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.